ఏవైతే 3 మిస్టేక్స్ నేను పంప్ చేసిన ప్రతిసారి డీమోటివేట్ అయిపోయారు, తక్కువ వస్తున్నాయి మిల్క్ అయితే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ అని ఉంటాయి కదా, ఆ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ ఇంకా బేబీకి కడుపు నిండా మిల్క్ సరిపోయినట్టు. బ్రెస్ట్ మిల్క్ వచ్చేటట్టే ప్లాన్ చేయండి ఫుడ్ విషయం. తర్వాత వాళ్ళు ఎలాగో ఫుడ్ తింటారు కాబట్టి ఫుడ్, ఎందుకంటే ఆటిజం అనేది ఇప్పుడు చాలామంది పిల్లల్లో కనిపిస్తుంది. ఎంత చిన్న ప్రాణం, వాళ్ళకి ఏం తెలియదు టైం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ వీడియోలో చాలామందికి ఉన్న డౌట్ని క్లారిటీగా చెప్పేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్పాలనుకునేది ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నది నేను ఒక వీడియో షేర్ చేశాను. ఆ వీడియో చూడండి, అర్థమైపోతుంది క్లియర్గా. ఏవైతే 3 మిస్టేక్స్ నేను ప్రీవియస్గా చేశానో ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడం కోసమే ఈ వీడియో. ఆ మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ బేబీకి సరిపోట్లే మిల్క్ అనేసి ఫార్ములా ఇవ్వడం. అప్పుడు ఏమవుతుందంటే ఫార్ములా మిల్క్ ఇచ్చేస్తాం కదా, టమ్మీ ఫుల్ అయిపోతుంది, హ్యాపీగా బేబీ పడుకుంటారు. బట్ ఆ టైంలో మీరు ఫీడ్ ఇచ్చే టైం ఉండే మిల్క్ ఏవైతే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ అని ఉంటాయి కదా, ఆ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ అనేది అక్కడే అట్లానే స్టోర్ అయిపోతుంది. కొన్ని టైమ్స్లో బ్యాక్ కూడా వెళ్ళిపోతాయి ఆ మిల్క్. ఒక టైం ఫీడ్ అనేది ఆగిపోతుంది కదా మీరు ఫార్ములా వేయడం వల్ల. నెక్స్ట్ వచ్చే మిల్క్ అది పెరిగినట్టు అనిపిస్తుంది కానీ అది టమ్మీ ఫుల్ మిల్క్ అయితే అవ్వవు. అందుకోసం మీరు కొంచెం సేపు ఫార్ములా ఆపేసి బేబీకి మీ ఫీడ్ ఇచ్చి చూడండి. ఇచ్చి చూశాక బేబీకి సరిపోతున్నాయి, కడుపు నిండా హాయిగా తాగి పడుకున్నారు అనుకోండి, సో బ్రెస్ట్ మిల్క్ సరిపోయినట్టు. అండ్ యూరిన్ కూడా మంచిగా 10 times 11 times అలా పాస్ చేస్తే ఓకే, ఇంకా బేబీకి కడుపు నిండా మిల్క్ సరిపోయినట్టు. ఇన్ కేస్ బేబీకి సరిపోలేదు అనిపిస్తే, అది కూడా మీకు సప్లై చాలా తక్కువ సప్లై ఉంటే మాత్రం మీ ఫార్ములా వేయడానికైతే ఇవ్వండి. బట్ మ్యాక్స్ బ్రెస్ట్ మిల్క్ వచ్చేటట్టే ప్లాన్ చేయండి ఫుడ్ విషయంలో. డైట్ మెయింటైన్ చేసుకోండి, కరెక్ట్ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకోవడం. అలా చేస్తే మీకు బ్రెస్ట్ మిల్క్ అనేది మంచిగా ఉంటే, ఇంకోటి బేబీకి సరిపోతున్నట్టే అని మీకు అనిపిస్తే చాలు, బేబీ వెయిట్ గెయిన్ అయితే ఉంటే చాలు. సెకండ్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ సరిపోతున్నాయా లేదా అని బ్రెస్ట్ పంప్తో టెస్ట్ చేయడం. బ్రెస్ట్ పంపులో 60 ml ఒకసారి, 30 ml ఒకసారి ఇలా వస్తాయి. బట్ మీరు ఫీడ్ చేసినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, ఇదైతే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, మనం బ్రెస్ట్ తోని మిల్క్ ఇచ్చినప్పుడు బేబీ కడుపు నిండా సరిపోతాయి. అదే మీరు బాటిల్ ఫీడ్ ఇచ్చినప్పుడు బేబీ హాయిగా పడుకునే ఛాన్స్ చాలా లోగా ఉంటుంది. మీరు బ్రెస్ట్ మీద అంటే నేను ఫీడ్ చేస్తే ఎక్కువ ఉంటుంది, హాయిగా పడుకుంటారు అనమాట. అలా టెస్ట్ చేసిన ప్రతిసారి 30 ml 60 ml అంటే బేబీకి సరిపోతున్నాయా, కడుపు నిండా సరిపోతున్నాయి. ఫస్ట్ మంత్ అనుకోండి 30 ml 10 ml అయినా సరిపోతాయి ఒక్కొక్క ఫీడ్కి. బట్ మంత్స్ పెరుగుతున్న ఒక 30 ml to 60, 60 to 75 అలా 120 వరకు 120 ml వరకు వెళ్తుంది. బట్ మీరు లోగా ఉన్నది సప్లై అనిపించినప్పుడు మీ ఫార్ములాకి వెళ్ళకుండా బేబీకి బ్రెస్ట్ మిల్క్ అంటే బ్రెస్ట్ ఫీడే చేయండి. అప్పుడు చాలా డిఫరెన్స్ గమనిస్తారు. మీరు ఆ పంప్ చేసిన ప్రతిసారి డీమోటివేట్ అయిపోయారు, తక్కువ వస్తున్నాయి మిల్క్ అని మాత్రం అనుకోకండి. థర్డ్ ఏంటంటే సప్లై ఎప్పుడైనా కూడా మీరు తినే ఫుడ్ మీద డిపెండ్ అవుతుంది, స్ట్రెస్ఫుల్గా ఉన్న దానిపైన డిపెండ్ అవుతుంది. ఇంకొకటి మీరు బ్రెస్ట్ మీద బేబీని స్కిన్ టు స్కిన్ టచ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ మూడిటి మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా డిమోటివేట్ అవ్వకుండా మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. మిల్క్ సప్లై తగ్గినా తగ్గకున్నా మీరు బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేసి స్కిన్ టు స్కిన్ ఉండడం వల్ల, బేబీ ఒక రూమ్లో మీరు ఒక రూమ్లో పడుకోబెట్టడం, అలా కాకుండా బేబీతోనే టైం స్పెండ్ చేసి బేబీతోనే మాట్లాడడం, ఇవన్నీ చేస్తే బేబీకి కూడా సరిపోయే మిల్క్ అనేది వస్తాయి. ఎందుకంటే మిల్క్ సప్లై ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మిల్క్ అనేది కంపల్సరీగా వాళ్ళు తాగేది మిల్క్. ఒక 6 months తర్వాత వాళ్ళు ఎలాగో ఫుడ్ తింటారు కాబట్టి ఫుడ్ ఓకే, ఫుడ్ తింటే మిల్క్ తక్కువ ఉన్నా అటు ఇటు అడ్జస్ట్ అయిపోతుంది. బట్ 6 months వరకు అయితే కంపల్సరీగా బ్రెస్ట్ మిల్క్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. సో కాన్షియస్గా ఉండండి మీ బేబీతోని.
టైం స్పెండ్ చేయడం, బేబీతో ఆడుకోవడం, బేబీతో మాట్లాడడం, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు కొట్టడం ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మెడలు కూడా నిలబెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు బేబీతో ఎక్కువ ఉండడం వల్ల మసాజ్ టైంకి చేయించి బాత్ టైంకి వేయించడం, విటమిన్ సిరప్స్ కరెక్ట్గా వేయడం, బేబీని ఫాదర్ మదర్ ఇద్దరికి బాండింగ్ ఉండడం, మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి బేబీని ఇంటరాక్ట్ చేయడం, అన్ని విషయాల్లో బేబీ చాలా నాలెడ్జ్. మనం ఏమనుకుంటాం అంటే పిల్లలకి ఏం తెలియదు కదా, చిన్నపిల్లలు అనుకుంటాం, కానీ దే నో ఎవ్రీథింగ్. గ్రాడ్యువల్గా వాళ్ళ మైండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ప్రతిదీ మనం కాన్షియస్గా ఉండడం బెస్ట్. ఎందుకంటే ఆటిజం అనేది ఇప్పుడు చాలామంది పిల్లల్లో కనిపిస్తుంది. దాన్ని దాటేయడమే ఇప్పుడు మెయిన్ మోటో ఆఫ్ ఎవ్రీ మదర్. ప్లీజ్ పిల్లలకి ఆటిజం రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడడం. ఇవన్నిటికీ ఇమ్యూనిటీ సిస్టమ్ రావాలంటే బ్రెస్ట్ మిల్క్ ఒక్కటే. బ్రెస్ట్ మిల్క్ లేని వాళ్ళు లేదా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఫార్ములా ఇవ్వండి, కానీ పిల్లలకి ఇవ్వకుండా మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళు తాగేదే మిల్క్ కదా, వాళ్ళని ఎంత చిన్న ప్రాణం, వాళ్ళకి ఏం తెలియదు కదా. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. రెస్ట్ కానీ ఇవి లేదు అది లేదని డిమోటివేట్ అవ్వకుండా బేబీస్ హెల్త్ ఇంపార్టెంట్ అని మాత్రం బిలీవ్ చేస్తే బేబీస్కి మంచిగా కడుపు నిండా మిల్క్ సరిపోతాయి. ఐ హోప్ ఈ వీడియోలో క్లియర్గా నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఎలా మనం బేబీకి డిమోటివేట్ అవ్వకుండా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి అన్నదే చెప్పాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఇలాంటి 3 మిస్టేక్స్ అయితే చేసిన. సో ఈ సెకండ్ డెలివరీ టైంలో ఇవి చెయ్యొద్దు అనుకున్నా. ఇప్పుడు నేను చెయ్యకుండా మా బేబీ సక్సెస్ఫుల్గా 3 months కంప్లీట్ అయింది. హీ కంప్లీటెడ్ 100 days. 100 days సెలబ్రేషన్ చూడకుంటే వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ న్యూ మదర్స్కి ఈ వీడియో షేర్ చేయండి.